ఎమ్మెల్సీ కవిత గురించి మాట్లాడే అర్హత వైఎస్ షర్మిలకు లేదని ఖైరతాబాద్ నియోజకవర్గం పీఆర్ఎస్ నాయకురాలు తాండ్ర మేఘన అన్నారు. కవిత సిబిఐ విచారణ నేపథ్యంలో అమ్మా న్యూస్తో మాట్లాడారు. కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఆమె చేసిన అభివృద్ధి సంక్షేమ పనులే ఆమెను కాపాడుతాయని తెలిపారు. కేటీఆర్ ఎవరు అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇంతకు షర్మిల ఎవరు, తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర ఏంటి అని మేఘన ప్రశ్నించారు. నా పేరు తాండ్ర మేఘన, ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీ. ఎట్లా చూడొచ్చు అంటే చూస్తూనే ఉన్నారు మీరు. అక్క ఏం విదేశాలకు పారిపోలేదు, ఎక్కడ నేను రాను అని అనలేదు. తప్పు చేయనోళ్ళు గట్టిగా నిలబడతారు. రండని మంచిగా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పింది. దీన్ని ఏదో పెద్ద తీసుకునే అవసరము లేదు మాకు. మేము తీసుకోము కూడా, మా అక్క తీసుకోదు కూడా. అది ప్రూఫ్గా ఒక మాట కళ్ళతో చూసి మాట్లాడాలి. ధ్వంసం చేసిండ్రా లేదా అనేది ఉట్టి అంటారా. నీటి మీద బుడగలు లాంటి మాటలకు మేము ఆన్సర్లు ఇయ్యము, మేము ఎవరిని హైలైట్ చేయము అండి. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లనే ఆన్సర్ ఉంది. ఈడీ, మోడీ, కేడీ. ఇప్పుడు ఈడీ వచ్చింది అంటే మోడీ ప్రమేయం లేకుండా లేదు. భయం చుట్టుకుంది. మేము మున్గోడులో గెలిచినాము, అధిక మెజారిటీతో గెలిచినాము. భయం ఉంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుండి లేని స్కామ్లు అవన్నీ ఇప్పుడే ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, 1 ఇయర్ ఉంది. ఏదో ఒక దాంట్లో మా బాపుని దెబ్బతీయాలని. అప్పుడు మామూలుగా ఒక చిన్న శాంపుల్ చెప్తాను. మనం ఏదన్నా గుంతలో పడుతున్నాం అని అంటే మన పిల్లలనే అందులో తీసుకురాము. అటువంటిది బాపు ఉద్యమంలో కూడా కొడుకుని బిడ్డను తీసుకొని వదిలేసిండు. ఇప్పుడు దేశ ప్రజల, ఈ తెలంగాణ ప్రజల కోసం, మా ఆడపడుచుల కోసం అక్కడ నిలబడుతుంది స్ట్రాంగ్గా. ఇవన్నీ మాట్లాడే ఇప్పుడు మోడీ ఎంత భయపడిచ్చినా, ఏ రకంగా భయపడిచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్. ఈ